పర్ఫెక్ట్. మరి నా షేర్ ఎక్కడికి పోదు. ట్రాన్సాక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 2 months పట్టుద్ది. ఎందుకంత టైం? కొరియా నుంచి ఫండ్స్ రావాలి కదా, టైం పడుతుంది. ఫోన్పే చేసినట్టు కాదు కదా. ఎనీ ప్రాబ్లం? కొంచెం త్వరగా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు మనీతో చాలా అవసరం ఉంది. లేదు, కష్టం. త్వరగా అంటున్నావు కాబట్టి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, చేస్తావా? లేదు లేదు మిస్టర్ భరత్, ఇక నుండి నేను బ్యాక్ ఎండ్ డీల్స్ చేయడం ఆపేశాను. అప్పుడంటే ఏదో మనీ అవసరం ఉండి చేశాను. లేదు. ఓకే, యువర్ విష్. అయితే వెయిట్ చేయి. ఓకే, థ్యాంక్స్. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చేలోపు దరిద్రంతో పిలిచి మరీ ముడ్డు మీద తన్నించుకుంటావేంట్రా? నీకు బుద్ధి రాదురా. ఎంత ఎడ్యుకేట్ చేసినా నీలాంటి లో ఐక్యూ గాలని ఏం చేయలేం. బోకే ఇచ్చినావు, సంతకం పెట్టించుకున్నావు, అలా సైలెంట్గా వచ్చేస్తే అయిపోయేది కదరా. అమ్మాయిలతో సున్నితంగా ప్రవర్తించాలి. పఫెల్లో నీకు రాదు, బుద్ధి అస్సలు రాదు. ఏయ్, మీద పెడుతున్నాయి బే. పక్కకు జర్రా మరి. మొన్న అరవింద్ గారితో అనవసరంగా వాగి లేనిపోని లొల్లంతా పెట్టుకున్నావు. ఆడేమో నిన్ను మేనేజర్గా బీకి బెంచ్ మీద కూర్చోబెట్టాడు. అది సరిపోవట్లేదు కదా తమరికి. ఇప్పుడేమో చాందిని ఉన్న జాబ్ కూడా పీకిందనుకో, అప్పుడు తెలిసి వస్తుందరా నీకు. ఏయ్, ఫ్రెండ్ ఆయన మీ వారా? ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతావు. అబ్బా, మీరు నాకు పాజిటివ్గా మాట్లాడే ఛాన్స్ ఎక్కడిచ్చారు సార్? ఒక అమ్మాయిని పడేయాలనుకున్నప్పుడు కొన్ని చోట్ల తగ్గాలరా. ఇలా నిబ్బాగాడిలాగా మై లైఫ్ మై రూల్స్ అన్నావంటే అంటే అడుక్కు తింటావురా, అడుక్కు తింటావు. నీ అబ్బా, చెప్పిందే రిపీట్ చేయకుండా నేనేం చేయాలో చెప్పు. సిగ్గు వదిలేసి వెళ్ళి సారీ చెప్పు. అసలు నేనేం తప్పు చేశారా? నేనేం చెప్పాలరా సారీ తనకి? తనేం తప్పు చేసిందిరా? చెప్పండి సార్. కడిగేవలే కారు, కోటింగ్ పోతుంది. నా కారు, నా నీళ్ళు, నేను తుడుచుకుంటా. తుడుచుకో, బాగా తుడుచుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ఎవ్రీథింగ్? ఆల్ గుడ్? యా సార్, ఆల్ గుడ్. ఇంతకీ ర్యాండమ్ లింక్ క్లిక్ చేసిన అతను ఎవరో కనిపెట్టారా? తెలిసింది. గుడ్ గుడ్. సో మరి మీరేం యాక్షన్ తీసుకున్నారు? తను కావాలని ఓపెన్ చేయలేదంట. ఎవరో ఫ్రెండ్ పంపించేసరికి అలా క్లిక్ చేసేసాడంట. అయితే ర్యాండమ్ లింక్స్ క్లిక్ చేయకూడదని ఆల్రెడీ వార్న్ చేశాం కదా. మరి మీరేం చేశారు? ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా ఉండాలని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను. చాందిని, వార్నింగ్ ఏంటి? ఇప్పుడు తనని చూసి మిగతా ఎంప్లాయీస్ కూడా వేరే లింక్స్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు అదే ప్రాబ్లం వస్తుంది కదా. టర్మినేట్ చేసి ఉండొచ్చు కదా. యా సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ టర్మినేట్ చేసి ఉంటే 1 or 2 daysలో మొత్తం అంతా మర్చిపోతారు. అదే అంత స్ట్రిక్ట్గా వార్న్ చేసి టీంలోనే కూర్చోబెడితే ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగకూడదని టీం మెంబర్స్ అందరికీ ఇండైరెక్ట్గా వార్న్ చేసినట్టు ఉంటుంది కదా. ఓకే, ఇంతకీ ఎవరా ఎంప్లాయీ? సార్, అర్థమైంది, చెప్పవన్నమాట. సరే, అనానిమస్గానే ఉంచు.
రేపు మిగతా డిపార్ట్మెంట్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది. బీ రెడీ విత్ ద స్టాట్స్ ఎస్ సార్. అండ్ బీ కేర్ఫుల్. వాళ్ళు అసలే డిలే అయిందని చాలా కోపంగా ఉన్నారు నీ మీద. షూర్. నీకు మీటింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మెయిల్ వచ్చి ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంతకీ ఆ శాన్ ఫ్రాన్సిస్కో ప్రాజెక్ట్ గురించి ఏం చేద్దాం? ఐ హ్యావ్ ఏ సజెషన్. యా ప్లీజ్. ఆ ప్రాజెక్ట్ని నవీన్కి అసైన్ చేద్దాం సార్. సిల్లిగా మాట్లాడుకు చాందిని. తనని బెంచ్ మీద కూర్చోబెట్టడమే చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇద్దాం అంటున్నావు. తను చేసిన తప్పు వల్ల ఎంత పెద్ద డేంజర్లో పడేవాళ్ళమో నీకు మినిమం ఐడియా లేదు. ఏదో చిన్న పొరపాటు చేశాడు అంతే కదా సార్. చిన్న పొరపాట? దిస్ ఈజ్ ఎంఎన్సి. ఇక్కడ ఎవ్వరికి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉండవు. రూల్స్ ఆర్ రూల్స్. తన కెరీరే క్లోజ్ అయ్యేంత పెద్ద మిస్టేక్ చేయబోయాడు అతను. సార్ ప్లీజ్ డోంట్ ఫీల్ అఫెండెడ్. పొరపాటు చెయ్యని మనిషి ఉంటాడా? ఒక రకంగా తను చేసిన దానివల్ల మనకి ఫేవరే అయ్యింది కదా. నాకు తెలిసి హీ హ్యాస్ సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్, అందుకే అలా చేసుంటాడు. ఆ ఒక్క విషయం తప్పితే వర్క్ విషయంలో తను ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. అలాంటి తనకి సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. సి చాందిని, రిమెంబర్ వన్ థింగ్. మన ఇక్కడ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మన కంపెనీ స్టాండర్డ్స్ని నిలబెడతాయి. ఇప్పుడున్న పొజిషన్లో మళ్ళీ నేను అతన్ని నమ్మలేను. కష్టం. నువ్వు తనని నమ్ముతున్నావా? ఫైన్. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం వస్తే యూ విల్ బి టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. నేను నిన్నే క్వశ్చన్ చేస్తాను. ఓకే సార్. ఎస్ సార్. మిస్టర్ నవీన్, ఎలా ఉంది బెంచ్ లైఫ్? పెంచు కదా, చాలా అసౌకర్యంగా ఉంది. ఆ? అంత సర్కాజం ఎందుకులేండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి. కూర్చో సార్. కూర్చో. చాందిని ఎలా వర్క్ చేస్తుంది? షీఈస్ గుడ్ సార్, అండ్ షీఈస్ ఎ క్విక్ లర్నర్ సార్. అంటే తన క్యాపబిలిటీకి తగ్గ ఛాలెంజ్ ఇంకా రాలేదు, సో ఐ కాంట్ జడ్జ్ హర్ క్యాపబిలిటీ. రెస్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్. ఎందుకు అడుగుతున్నారు సార్? జస్ట్ లీవ్ అబౌట్ హర్. మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నువ్వు హ్యాండిల్ చేస్తే బాగుంటుందని చాందిని రికమెండ్ చేస్తుంది. నీ విలువైన సమయం బెంచ్ లైఫ్లో వేస్ట్ అవ్వకూడదని ఈవెన్ ఐ ఫీల్ ఈ ప్రాజెక్ట్ నువ్వు లీడ్ చేస్తే మన కంపెనీకి మంచి పేరు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్ యూ సార్. మరి బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్? సార్ అలా మళ్ళీ రిపీట్ అవ్వదు సార్. గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లో మేనేజర్ అయిందంటే ఎంత టాలెంట్ చూపించిందంటావు? ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చుడిదార్లో దద్దులా వచ్చింది, కానీ ఇప్పుడు చూడు స్కర్ట్స్ వేసుకొని. డెవలప్మెంట్ అంటారు దీన్నే.
చూసి నేర్చుకోనరా మీరు కూడా. ఇంకెంతకాలం ఇలానే ఉంటారు? ఒక పక్క మేనేజర్ని, ఇంకో పక్క డైరెక్టర్ని అందరినీ గ్రిప్లో పెట్టేసుకుంది. అయినా చూసావా, ఎక్స్ మేనేజర్తోనే పనులు చేపించుకుంటుంది. దేనికైనా టాలెంట్ ఉండాలి. ఎంతైనా అమ్మాయిలా పుడితే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయిలేమో. కొంచెం మనం కూడా మేకప్లు లిప్స్టిక్లు వేసుకుంటూ స్వీట్గా మాట్లాడడం నేర్చుకోవాలి, లేకపోతే పనులవో ఈ కార్పొరేట్లో. మేడం, అది నవీన్ ఏంటో ఫాస్ట్గా చెప్పు, వర్క్ ఉంది. నాకు కొత్త ప్రాజెక్ట్ అసైన్ చేశారు. గ్రేట్, కంగ్రాట్స్. అది మీ వల్లే అని తెలిసింది. అయితే థ్యాంక్స్ అండ్ సారీ. దేనికి? అదే మీరు నన్ను కన్సిడర్ చేసి రికమెండ్ చేసినందుకు థ్యాంక్స్, అండ్ ఆ రోజు అలా మాట్లాడినందుకు సారీ. నవీన్, ఇట్స్ ఓకే. ఆ విషయాన్ని నేను ఆ రోజే మర్చిపోయాను. రైట్ నౌ ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా. ఇంకేమైనా చెప్పాలా? లేదు. దెన్ వెళ్ళి వర్క్ చేసుకో. హరి, చాంద్రి ఎందుకు అలా ఉంది? ఇంత తక్కువ టైంలో ప్రాజెక్ట్ మేనేజర్ అయింది కదా, బ్యాక్ ఎండ్లో ఏమేమి చేసి ఉంటుందో అని ఎవడో ఎక్స్ట్రాగా వాగాడంట. అది అలా అలా ట్రావెల్ అయ్యి తన చెవిలో పడింది. అందుకే కొంచెం ఫీల్ అయింది. ఎవర్రా అలా వాగింది? ఏమో, ఈ పార్టీకి తెలుసుంటే తనే లెఫ్ట్ రైట్ ఇచ్చేసేది కదా. కాసేపట్లో డైరెక్టర్స్ అందరితో మీటింగ్ ఉంది. తన్ని చూస్తేనేమో మూడ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఎలా? మ్యామ్, ఒక 2 minutes మీతో మాట్లాడొచ్చా? నవీన్, చెప్పా కదా, ఐఎమ్ అబౌట్ టు అటెండ్ ఎ మీటింగ్. కెన్ యూ కమ్ లేటర్? జస్ట్ 2 minutes ప్లీజ్. చెప్పు. నీలిమా అని ఇదివరకు నేను వర్క్ చేసిన కంపెనీలో ఒక మేనేజర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షీఈ్ మై మెంటర్. ఇంత చిన్న ఏజ్లో నా టాలెంట్ని గుర్తించి నన్ను టీమ్ లీడ్గా ప్రమోట్ చేసింది. 100 మంది ఉన్న టీం, స్టార్టింగ్ స్టేజ్ కదా, కొంచెం కంగారు పడ్డాను. ఎట్ దట్ టైమ్ సమ్ టాక్ కమెంటెడ్ దట్ I and Nilima are in a physical relationship. She was like my sister. పిచ్చ కోపం వచ్చింది. వెంటనే టీం అందరినీ పిలిచి ఇండివిజువల్గా ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. ఈ విషయం నీలిమాకు తెలిసింది. తెలుసుకొని నన్ను పిలిచి ఏం చెప్పిందో తెలుసా? నీ వెనకాల మురిగే ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకుంటూ వెళ్తే నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవంది. A lion doesn't consider opinions of sheep. ప్రతి చెత్త కమెంట్ని నీ బుర్రలో పెట్టుకుంటే నీ బ్రెయిన్ డస్ట్బిన్ అవుతుంది. నా డెసిషన్, అరవింద్ డెసిషన్ ఎప్పుడు తప్పు కాదు. రైట్ నౌ వీ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్. వీ నీడ్ యూ. అనుకున్న దానికంటే ఎక్కువసేపు మాట్లాడాను. సారీ. క్లయింట్ ఇచ్చిన డెడ్లైన్కి ఇంకా 1 week టైం ఉంది.
మీరేమో ఇంకా క్వాలిటీ టెస్ట్కి పంపించలేదు అంటున్నారు. మీరెప్పుడు టెస్ట్కి పంపిస్తారు? అది మాకెప్పుడు ఇస్తారు? దాన్ని మేము ఎప్పుడు డిస్పాచ్ చేయాలి? చూడండి మిస్టర్ అరవింద్, దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఇందుకే ప్రాజెక్ట్ మధ్యలో కొత్త వాళ్ళని తీసుకురావద్దని చెప్పేది. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రామిస్ చేసిన డేట్కి డెలివరీ ఇవ్వకపోతే మన కంపెనీ బ్రాండ్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. ఇది మీకు తెలీదా? సైలెంట్గా ఉంటారేంటి? ఏం మాట్లాడరేంటి? దిస్ ఈజ్ అన్ప్రొఫెషనల్ అరవింద్. ఇక్కడ 4-5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్న వాళ్ళని కాదని ఎవరూ లేనట్టు ఎక్కడి నుంచో తిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు కదా. ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శరత్, గ్యాప్ లేకుండా ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను. ప్రాజెక్ట్ డెడ్లైన్ వచ్చేసి నెక్స్ట్ వీకెండ్. ఇంకా నాకు 1 వీక్ టైం ఉంది. ఆ తర్వాత కదా ప్రాజెక్ట్ గురించి మీరు వచ్చి క్వశ్చన్ చేయాల్సింది. ఇప్పుడే ఎందుకు మీకు అంత తొందర? అర్జెంటుగా వర్క్ ఫినిష్ చేసేసి వరల్డ్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? వర్క్ త్వరగా చేస్తే అందరికీ ఫేవర్ అవుతుంది కదా. అందరికీనా మీ ఒక్కరికా? ఎనీవేస్, మీ ముందున్న రిపోర్ట్ చూడండి ఒకసారి. మనం వర్క్ చేసిన శాంపిల్స్ పంపిస్తే క్లయింట్ ఇచ్చిన రెస్పాన్స్ అది. దాంట్లో ఏముందో ఒకసారి మీ నోట్తో చదివితే బాగుంటుంది అనుకుంటా. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ ద వే దిస్ ప్రాజెక్ట్ ఈస్ షేపింగ్ అప్. ప్లీజ్ లెట్ us know what we can do from our end. సో క్లయింట్కి మా వర్క్ నచ్చింది, మాకింకా టైం ఉంది. ఇక్కడ మీకు తప్ప ఇంకెవరికి ప్రాబ్లం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పేది వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేసుంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండేది కదా. డెడ్లైన్ ఫిక్స్ చేసే ముందు మిమ్మల్ని అడిగామా లేదా? అడిగారు. మరి మీరు చెప్పిన డెడ్లైన్కి ఇంకా మాకు 1 వీక్ టైం ఉందా లేదా? ఐ మీన్ టైం సరిపోకపోవచ్చు, వర్క్ లోడ్ చాలా ఉంది, ప్రాక్టికల్గా పాసిబుల్ కాకపోవచ్చు. అదెవరి ప్రాబ్లం? మీదా నాదా? దట్స్ ఓకే చాందిని. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మీరిచ్చే సొల్యూషన్ ఏంటి? మా సైడ్ నుంచి అయితే వర్క్ టైంకి ఫినిష్ అయిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ సేల్స్ టీమ్ వాళ్ళకి ప్రాబ్లం అయితే ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఏంటి? క్లయింట్స్ని కన్విన్స్ చేసి ఇంకొంచెం టైం అడుగుదాం. ఇప్పుడు టైంకి కంప్లీట్ చేయాలని కదా ఈ డిస్కషన్ మొత్తం. టైంకి ఇద్దామా, క్వాలిటీతో ఇద్దామా? You really did a great job. Compliments to you. నవీన్, కాఫీ? ఇక్కడ కాదు, బయట. ఓకే మేడం. మేడం కాదు, కాల్ మీ చాందిని. ఓకే.